మీకు ఒక జీవిత సత్యం చెప్తా, కరెంట్ ఉన్నప్పుడే ఫ్యాన్ వేసుకోవాలి, లవర్ ఉన్నప్పుడే దెబ్బేసుకోవాలి. సూపర్. నాలో రసం కార్చాక ఆపేసేవాడు కాదు. నేను వద్దు వద్దు అంటున్నా ఆపకుండా వేసేవాడు నాకు కావాలి. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను. రాత్రంతా మా వాడు బోర్ గట్టిగేశాడు. ఇప్పుడేమో పొద్దంతా దూరం తీస్తున్నది. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏమైంది లత, ఇంత లేట్ గా లేచావు? ఇవ్వాలా? ఇంటి పక్కన కుర్రాడే కదా అని కోకా సరి చేసుకోకపోతే కోడి కూత కూసే అంతవరకు కేక పెట్టించాడు. ఇన్ని రోజులైనా ఇంకా ప్రెగ్నెంట్ కాలేదని మా అక్క అడిగితే చెప్పు, మీ మరిది ఎంత చెప్పినా వినకుండా లింక నా నోట్లో పోస్తున్నాడే అని చెప్పిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా వాడు రాత్రి వేసిందని కన్నా నాకు పొద్దు పొద్దునేస్తేనే ఇష్టం. స్వర్గం అంటే ఏంటంటే? స్వర్గం అంటే అక్కడెక్కడో ఆకాశంలో ఉంటుందని అనుకుంటారు అందరూ, కానీ ఇష్టంగా కలిసే 4 తొడల మధ్యలో ఉంటుందని కొంతమందికే తెలుసు. ఫ్రెండ్ ఒకడు 10వ తరగతిలోనే పడకెక్కాడు. పెళ్లి పీటలు ఎక్కేసరికి ఎన్ని పరుపులు మార్చాడో లెక్కలేదు. అంటే అది ఒరే పంది పిర్రలోడా, ఏం తింటావురా అంతలా పెరుగుతున్నా? అరే ఓ సాంబ రాసుకోరా, దమ్ము కొట్టని మందు కొట్టని అబ్బాయి ఉంటాడేమో గాని తమ్ముణ్ణి కొట్టని వాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మేడం, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సింపుల్ అండి, నా కాయలు చూపించి ఈ కాయల పిక్కల్స్ అమ్మేస్తాం. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. మగాడ ఆవేశం 5 నిమిషాలు, పెళ్ళాం ఆవేశం 5 రోజులు. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. నా బాయ్ ఫ్రెండ్ అడిగారు, నీకు ఎన్ని ఎకరాలు పొలం ఉందని అడిగాడు. ఓకే, అప్పుడు నేను చెప్పినా నాకు 2 ఎకరాలు ఉంది అని చెప్పా. కానీ ఇక్కడ అసలు విషయం ఎన్ని ఎకరాలు ఉంది అని కాదు, నీకు దాన్ని పొలం భావించే అంత స్టామినా ఉందా లేదా. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు? మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెళ్లి కుదిరితే అల్లుడికి పల్సర్ కావాలా బుల్లెట్ కావాలా అని అడిగితే వాడు ఏమీ అనుకోకండి, నాకు గేర్ బండి నడపడం రాదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక్కడ చాలా బొక్కలు ఉన్నాయి, ఏ బొక్కలో పెట్టాలని అడుగుతున్నాడు. నా నోట్లో పెట్టరా అని చెప్పా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బ్రా కొందామని షాప్కి వెళ్ళాను, నా బొండాలు చూసి సైజ్ చెప్పేశాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. రోజు తెలిసిన కుర్రాడు వచ్చాడు, చిన్నోడేలే అని కోక సరి చేసుకోలేదు. సచ్చినోడు నా మామిడి పండ్లు చూసి కోడి కోతేసేంత వరకు జుర్రేశాడు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. నల్లగడ్డి పొదల్లో దాగిన ఆ మందార పువ్వు పైన 2 బొండాలు నాకు కావాలని అంటున్నాడు. అరే నీ అబ్బా. నాకు లాలీపాప్ అంటే చాలా ఇష్టం, వాడికి ఎక్కువ నచ్చదు. కార్లను నడిపితే ఎక్స్పర్ట్ అంటారు, అదే ఒక్క కార్ని చాలా మంది నడిపితే డొక్కుబండి అంటారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఒకే యాంగిల్ లో వేస్తాడు, నాకు డిఫరెంట్ యాంగిల్స్ ఇష్టం. మీరు ఎన్ని యాంగిల్స్ లో వేయగలరు? ఎప్పుడైనా ఒకేసారి ఇద్దరు వేసారా? ఏమిటండి మీరు మాట్లాడేది? మంచి ఆంబోతు కావాలి నా పొలం దున్నడానికి అని నా ఫ్రెండ్ అడిగితే, మరి ఒంగోలు గిత్త ఉంది కదా దున్నటం లేదా అంటే, అది పైకి ఒంగోలు గిత్తలా ఉన్నా చేసే పని మాత్రం చిన్న దూడపిల్లలాగా నా పొలం దున్నలేక అలసి. లోపలేం లేదు, డొల్లా. మా ఆయనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటి నుండి ఆఫీస్ వర్క్ కంటే నాతో బెడ్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అసలు గ్యాప్ ఇవ్వట్లేదురా బాబు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. రాత్రి ఆయన చూసి అనకొండా అని అరిచా. ఓసే అది అనకొండ కాదే, వాడు నా తమ్ముడు. దా ఒంగో వేస్తా అన్నాడు. రేటు 10,000 చెప్తే 1,000 రూపాయలే ఉన్నాయి అన్నాడు. ఒక పని చెయ్యి, ఒకడు నన్ను వేస్తుంటే ఒక మూల కూర్చుని చూస్తూ కొట్టుకోమన్నా. నాకే బతుకొద్దు. Like and subscribe.